వాళ్ళ వాళ్ళ కులాలు సమాజానికి దేశానికి ఎటువంటి సేవ చేయకపోయినా వాళ్ళ వాళ్ళ కులాలకు సంబంధించి విగ్రహాలు పెట్టుకోవడమే కాదు, వారి జయంతి వర్ధంతులను కూడా నిర్వహించే విధంగా ప్రభుత్వాలను ఒప్పించి మెప్పించి జయంతి వర్ధంతులను ప్రభుత్వాలతో చేయించుకుంటున్నారు. కానీ ఈ రాష్ట్ర జనాభాలో 12% పైగా ఉన్న మన రెడ్డి కులస్తులలో ఎంతోమంది రాజకీయాలలో ముఖ్యంగా ప్రజాప్రతినిధులుగా శాసనసభలో కావచ్చు, పార్లమెంటులో కావచ్చు, మనకంటూ ఒక ప్రత్యేక స్థానం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. జాతి చరిత్రను మరుగున పడడానికి ముఖ్య కారణం ఎవ్వరూ కాదు, మన గతంలో గత 2-3 దశాబ్దాలుగా ఉన్న మన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళే మన రెడ్డి జాతి చరిత్రను మరుగున పడడానికి ముఖ్య కారణం. ఎవరూ కాదు, వాళ్ళే. ఒకడొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ అంటారు, ఒకరొచ్చి మైనార్టీలు అంటారు, ఒకరొచ్చి ఇంకో కులం అంటారు. కానీ మన సొంత రెడ్డి సామాజిక వర్గాన్ని మాత్రం నిర్లక్ష్యం చేశారు. ఆ నిర్లక్ష్యం ఫలితమే ఈ రోజున ప్రభుత్వాలు మనం గుర్తించకపోవడానికి ముఖ్య కారణం. మీరు అధికారికంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి వర్ధంతిని నిర్వహించాలి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరపున ప్రభుత్వాన్ని ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఈ కార్యక్రమం నిర్వహించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ కూడా ప్రారంభిస్తున్నాము. మార్చి 2వ సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా కలెక్టర్ గారికి కానివ్వండి, లేదా జిల్లా కార్యాలయంలో ఉన్న కలెక్టర్ కార్యాలయంలో ఉన్న పై అధికారులకు కానివ్వండి వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఇప్పుడే తీసుకుంటున్నాం.